హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మైనార్టీ స్కాలర్షిప్ అనే టాపిక్ గురించి వచ్చానండి. మరి ఈ యొక్క మైనార్టీలకు ఉద్దేశించినటువంటి స్కాలర్షిప్కు దరఖాస్తులు అయితే కోరడం జరుగుతుంది. బౌద్ధ, జైను, సిక్కు, జొరాస్ట్రియన్, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. మరి గత ఏడాది రాసిన అకాడమిక్ పరీక్షల్లో కనీసం 50% మార్కులు వచ్చి ఉండాలి. అకాడమిక్ ప్రతిభ, పుట్టిన తేదీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిగణలో తీసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గలవారు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలండి. మరి గత ఏడాది స్కాలర్షిప్ పొందిన అభ్యర్థులు సంబంధిత ఐడి నెంబర్ ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరానికి రెన్యువల్ అయితే చేసుకోవాలండి. అదేవిధంగా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల గురించి చూద్దామండి. ఇప్పుడు మరి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చండి. కుటుంబ వార్షిక ఆదాయం 1,00,000కు మించకూడదండి. ఈ స్కాలర్షిప్ అనేది 6 నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు కింద ఏడాదికి 500 రూపాయలు, ట్యూషన్ ఫీజు కింద నెలకు 350 రూపాయలు చెల్లిస్తారు. మెయింటెనెన్స్ అలవెన్స్ కింద 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే డే స్కాలర్స్ విద్యార్థులకు నెలకు 100 రూపాయలు చెల్లిస్తారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతూ హాస్టల్లో ఉండే వరకు నెలకు 600 రూపాయలు చెల్లిస్తారండి. మరి దరఖాస్తుకి అయితే చివరి తేదీ సెప్టెంబర్ 30వ తేదీ అండి. మరి అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గురించి చూద్దామండి. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ అంటే +2, డిగ్రీ, పీజీ, పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశం పొందిన అభ్యర్థులు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చండి. మరి కుటుంబ వార్షిక ఆదాయము 2 లక్షలు మించకూడదని. మరి ఈ స్కాలర్షిప్ విషయానికి వస్తే అడ్మిషను, ట్యూషన్ ఫీజుల కింద +2 ఆర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి 7,000 రూపాయలు, ఇంటర్ స్థాయిలో వొకేషనల్ ఆర్ టెక్నికల్ కోర్సులు చదివే వారికి ఏడాదికి 10,000 రూపాయలు, డిగ్రీ, పీజీ అభ్యర్థులకు ఏడాదికి 3,000 రూపాయలు చెల్లిస్తారండి. మరి మెయింటెనెన్స్ అలవెన్స్ కింద ఇంటర్ స్థాయి కోర్సులు చదువుతున్న హాస్టల్ విద్యార్థులకు నెలకు 380 రూపాయలు, డే స్కాలర్స్ విద్యార్థులకు 230 రూపాయలు, డిగ్రీ, పీజీ చదువుతున్నటువంటి హాస్టల్ విద్యార్థులకు నెలకు 570 రూపాయలు, డే స్కాలర్స్ అభ్యర్థులకు 300 రూపాయలు చెల్లిస్తారండి. అదేవిధంగా పిహెచ్డి, ఎంఫిల్ చేస్తున్న హాస్టల్ విద్యార్థులకు నెలకు 1,200 రూపాయలు, డే స్కాలర్ అభ్యర్థులకు 550 రూపాయలు చెల్లిస్తారండి. మరి దరఖాస్తుకి చివరి తేదీ అక్టోబర్ 30వ తేదీ అండి. మరి మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ గురించి చూద్దామండి. మరి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీల్లో ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభ్యర్థులు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చండి. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మించకూడదండి. మరి స్కాలర్షిప్ విషయానికి వస్తే మరి ఏడాదికి 20,000 రూపాయలండి. మెయింటెనెన్స్ అలవెన్స్ కింద హాస్టల్ ఖర్చుల కోసం 1,000 రూపాయలు, డే స్కాలర్స్కి నెలకు 500 రూపాయలు. అదేవిధంగా ఇంటర్న్షిప్ సమయంలో ఎటువంటి స్కాలర్షిప్ లభించదండి. మరి ఈ యొక్క మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ అయితే చివరి తేదీ నవంబర్ 15వ తేదీ అండి. మరి ఈ ఎన్ఈపి పోర్టల్లో scholarships.gov.in అనే పోర్టల్లో మనం ఈ యొక్క ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, అదేవిధంగా మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ సంబంధించినటువంటి అన్ని వివరాలు మనకు తెలుస్తాయండి. అదేవిధంగా మైనారిటీ affairs.gov.in అనే వెబ్సైట్లో కూడా మనం ఈ వివరాలన్నీ కూడా నింపొచ్చండి. మరి ఇంత మంచి వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.